బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోయాయని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో ఇన్ఫ్లో గురించి తెలుసుకోవడానికి మంత్రులు వివేక్, శ్రీధర్ బాబుతో కలిసి పర్యటిస్తున్నామన్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మంత్రి వివేక్. కేటీఆర్ మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. మొన్న టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇదే ప్రచారం చేస్తారు. మీరు బ్యారేజెస్ లేకుండా కూడా పంపులు నడిపియండి, కన్నెపల్లి పంపులు. నిజంగానే పంపులు నడిపించగలుగుతాయి, బ్యారేజీలు ఎందుకు కట్టినారు? అదొక ప్రశ్న. సెకండ్ ప్రశ్న, నిజంగానే అప్పుడు పంపు చేసినట్టే నీళ్ళు 4 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు 60 టీఎంసీ నీళ్లు పంపు చేసినారు. పంపు చేసి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడం జరిగింది. కానీ పైనుంచి గ్రావిటీతో నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ 60 టీఎంసీ నీళ్లు కూడా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి వృధా చేయడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది. ఇప్పుడు మళ్ళొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలన వారి ఈ ఖర్చు ఎవరు పెడతారు? ఇది కూడా ప్రజలపైన భారం పడేది. సో ఈ అవగాహన లేని కేటీఆర్, హరీష్ రావు వీరు కేవలము కాంగ్రెస్ పైన బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు వర్షాలు రావాలి, నీళ్ళు వస్తే మా రైతులు బాగుంటారు ఆ ఆలోచన లేదు. కేవలము వర్షాలు రావద్దు, నీళ్ళు ఇవ్వద్దు కాళేశ్వరం నుంచి, మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఒక దురదృష్ట ఆలోచనతోని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మొన్న సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయడం జరిగింది. మంత్రివర్యులు ఇప్పుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, నేషనల్ సేఫ్టీ డిసిషన్ ఏదైతే ఉందో సరిగా బ్యారేజెస్ లేవు, దీంట్లో నీళ్లు నింపొద్దని చెప్పి మరొకసారి కేంద్రము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అవగాహన లేని టీఆర్ఎస్ నాయకులకు, ప్రత్యేకంగా కేటీఆర్కి, వారికి మొదలు వారే ప్రారంభం చేశారు. పంపులు స్టార్ట్ చేయండి, పంపులు స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు ఏమయ్యేది? నిజంగానే చూసుకుంటే ఆయనకు అవగాహన లేదు. ఆయనకు మళ్ళీ యూఎస్ఏ పోయి మళ్ళీ అక్కడ మంచిగా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. ఈ ప్రాజెక్టు 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టింది. అంటే సుమారు 56 ఏళ్ళ నుంచి ఈ యొక్క నీళ్లు ఆపుతున్నాడు. అట్లా అదేవిధంగా ఇక్కడ ఒక 36 మెగావాట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఒరిజినల్ ఈ స్టోరేజ్ కెపాసిటీ 112 టీఎంసీ. సిల్టేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల క్రమక్రమంగా అది 80 టీఎంసీలకు తగ్గింది. అయితే మా ప్రభుత్వం యొక్క మొదటి లక్ష్యం ఏ విధంగా ఒరిజినల్ స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేయాలనో మరి ఈ సబ్జెక్ట్లో మరి భారత ప్రభుత్వంలో, కేంద్రంలో, అదేవిధంగా ఎవరు ఎక్స్పర్ట్స్ అయి ఉంటే ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంని పరిశీలిస్తున్నాం. అతి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మరి ఈరోజు మేము పరిశీలన చేసిన దాంట్లో నీళ్లు పోయిన 3 సంవత్సరాల కంటే ఇదే రోజు ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి. ఈరోజు లెవెల్స్లో 26 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజు 38 టీఎంసీలు ఉన్నాయి. సరే, ఆ వాతావరణ శాఖ ఐఎండి వాళ్ళతో మాట్లాడి ఇన్ఫ్లోస్ ఎన్నుంటాయో చూసుకొని ఆ తర్వాత ఎంత ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతామో ఒక స్పష్టమైన ప్రకటన మరి ఒక 2-3 రోజులు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ ఉన్నారు ఇక్కడ. మరి ఎల్లంపల్లి రిజర్వాయర్ విషయంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఈసారి కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ కానీ వాటి పంపోజ్ కానీ ఉపయోగించకుండానే ఇప్పుడు ఎల్లంపల్లి రిజర్వాయర్ 20 టీఎంసీలకి నిండడం జరిగింది. అది మరి వర్షాలు ఆ విధంగా వచ్చినాయి, గోదావరి నదిలో ఆ ఇన్ఫ్లో వచ్చి నిండడం జరిగింది. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని ఏదో
మేము తప్పు చేస్తున్నట్టుగా ఒక తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ రైతులకి తెలంగాణ ప్రజానీకానికి మరోమారు తెలియజేస్తున్నాం. నిన్న కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక అత్యున్నతమైన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీతో సమావేశమైనారు. మా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, టైం షెడ్యూల్స్పై పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ కానీ నిన్న కూడా ఏకీభవించడం జరిగింది. మేము ఆ 3 బ్యారేజెస్ కూడా ఒక సైంటిఫిక్గా, ఒక సిస్టమేటిక్గా టెస్టింగ్ చేసి, రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. మాకు వాటి 3 విషయంలో కూడా ఏ రాజకీయ దురుద్దేశం లేదు. బట్ ఒకటి, టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం, ఎల్లంపల్లి రిజర్వాయర్ కట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు, మాజీ స్పీకర్, శ్రీధర్బాబు గారు తండ్రి. మరి శ్రీపాదరావు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వాళ్ళేదో కట్టినట్టుగా మరి ప్రకటనలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది.